వజ్రపురి అనే మహా సామ్రాజ్యాన్ని వజ్రసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు కళలు, అందం, అలంకారం అంటే ఎనలేని ప్రీతి. రాజ్యంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ప్రదేశము కన్నుల పండువగా ఉండాలి అన్నది ఆయన కోరిక. ఆ కోరిక మితిమీరి ప్రజల కష్టాలను పట్టించుకొని స్థాయికి చేరుకుంది. ఒకరోజు ఉదయం రాజ్యసభలో మహారాజు తన మహామంత్రి సుబుద్ధితో రాజ్య వ్యవహారాల గురించి చర్చిస్తూ ఉంటాడు. మహామంత్రి, నిన్న సాయంత్రం నేను కోట పైకప్పు మీద నుండి మన రాజధానిని గమనించాను. మన నగర వీధులు, భవనాలు ఎంతో అద్భుతంగా మెరిసిపోతున్నాయి. దేవేంద్రుడి అమరావతి కూడా మన వజ్రపురి ముందు చిన్నబోవాల్సిందే కదా. నిన్ననే నేను ప్రధాన వీధులన్నింటికీ గులాబీ రంగు వేయించమని ఆజ్ఞాపించాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? అలాగే మన రాజ్యంలోని నదులలో ప్రతిరోజు ఉదయం సుగంధ ద్రవ్యాలు కలపాలని చెప్పాను. ఆ పని సక్రమంగా జరుగుతుందా లేదా? నా రాజ్యంలో గాలి కూడా సువాసనలతో నిండిపోవాలి. జయము జయము మహారాజా. మీ కళా దృష్టికి, అలంకార ప్రియత్వానికి సాటి రాగలవారు ఈ భూమండలంలోనే ఎవరూ లేరు. మీరు వేయించిన రంగులు, చెక్కించిన శిల్పాలు నగరానికి కొత్త అందాన్ని తెచ్చాయి. నదులలో సుగంధ ద్రవ్యాలు కలపటం వల్ల నగరమంతా పరిమళిస్తోంది. కాని ప్రభు, నా మనవి ఒక్కటి దయచేసి వినండి. ఈ అలంకరణల వల్ల ఒక చిన్న ఇబ్బంది తలెత్తుతుంది. ఏమిటి మంత్రిగారు? ఎప్పుడూ ఏదో ఒక కాని తీసుకువస్తారు. నా పరిపాలనలో, నా ఆలోచనల్లో ఎప్పుడైనా లోపం ఉందా? స్పష్టంగా చెప్పండి. అందం గురించి ఆలోచించడం ఒక మహారాజుగా నా కర్తవ్యం కాదా? క్షమించాలి ప్రభు. అందమనేది కళ్లకు ఆనందాన్ని ఇస్తుంది, అది సత్యమే. కాని కేవలం నగర అలంకరణ కోసమే మన రాజకోశాగారంలోని సగం నిధులు ఖర్చయిపోయాయి. పొరుగున ఉన్న రాజ్యాలు వ్యవసాయం, వ్యాపారం, నీటిపారుదల మీద దృష్టి పెడుతున్నాయి. వాళ్లు కొత్త చెరువులు తవ్వుతున్నారు, అడవులను వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు. మనం మాత్రం కేవలం పైకి కనిపించే అందం మీదే దృష్టి పెడుతున్నామేమో అని నాదొక చిన్న సందేహం. నదులలో సుగంధ ద్రవ్యాలు కలపటం వల్ల ఆ నీరు తాగునీటికి పనికి రాకుండా పోతుంది ప్రభు. సుబుద్ధిగారు, మీ పేరులోనే సుబుద్ధి ఉంది, కాని మీ ఆలోచనలు మాత్రం చాలా పాతవి. ఒక రాజ్యం గొప్పదనం దాని అందంలోనే ఉంటుంది. పొరుగు రాజ్యపు రాజులు మన నగరాన్ని చూసి అసూయపడాలి. నా ప్రజలు కూడా ఎప్పుడూ అందంగా పట్టు వస్త్రాలు ధరించి కనిపించాలి. మురికి బట్టలతో తిరిగే ప్రజలను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. మహారాజా, పట్టు వస్త్రాలు ధరించడం గొప్పే, కాని అది అంతఃపురంలో ఉన్న వారికి, సభలో ఉన్న అధికారులకు సరిపోతుంది. పొలంలో పనిచేసే రైతులకు పట్టు వస్త్రాలు ఎలా సరిపోతాయి? దుమ్ము, బురదలో పనిచేసే వారికి ఆ బట్టలు అడ్డంకిగా మారవా? వాళ్లకు ముతక బట్టలే అనువుగా ఉంటాయి కదా ప్రభు. అదే మీ అజ్ఞానం మంత్రి. నా రాజ్యంలో మురికి అనేది కనిపించకూడదు. ఎక్కడ చూసినా కలకలాడుతూ ఉండాలి. రేపటి నుండి ఒక కొత్త శాసనం అమలు చేయండి. రైతులందరూ పొలాల్లో పనిచేసేటప్పుడు కూడా తెల్లటి పట్టు వస్త్రాలే ధరించాలి. వారి నాగళ్లు ఇత్తడితో కాకుండా పైకి బంగారంలా మెరిసే పసుపు రంగులో ఉండాలి. వాళ్లు పొలం దున్నుతున్నప్పుడు ఒక అద్భుతమైన నృత్యంలో ఉండాలి. నా రాజ్యం ఒక అద్భుతమైన వర్ణ చిత్రంలా ఉండాలి. అంతే. ఎవరైనా ఈ ఆజ్ఞను ధిక్కరిస్తే వారికి కఠిన శిక్ష తప్పదు. వెంటనే రాజ్యమంతటా దండోరా వేయించండి. మహారాజు చేసిన ఈ వింత శాసనం రాజ్యంలో అందరికీ చేరుతుంది. ప్రజలు భయంతో వణికిపోతారు. రైతులు తమ దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో పట్టు వస్త్రాలు కొనుక్కొని పొలాలకు వెళ్తారు. వారం రోజుల తర్వాత సభలోకి ఒక పేద రైతు వీరయ్య కన్నీళ్లతో ప్రవేశిస్తాడు. అతని బట్టలన్నీ బురదగా చిరిగిపోయుంటాయి. అది చూసి మహారాజుకు విపరీతమైన కోపం వస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? నా నిండు సభలోకి ఇంత మురికి బట్టలతో, బురద అంటిన పాదాలతో ఎలా వచ్చావు? నా సభా మందిరమంతా నీ బురద పాదాలతో అపవిత్రం చేస్తున్నావు. నా శాసనం నీకు తెలియదా? పట్టు వస్త్రాలు ఎందుకు ధరించలేదు? భటులారా, వీడిని వెంటనే బంధించండి. మహారాజా, నన్ను క్షమించండి. దయచేసి నన్ను కరుణించండి. నా పేరు వీరయ్య. నేను మీ రాజధాని పొలిమేరల్లో ఉన్నొక సామాన్య రైతును. మీ శాసనం గురించి దండోరా విన్నాను ప్రభు. మీ ఆజ్ఞను జవదాటలేక ఇంట్లో నా భార్య మెడలో ఉన్న చిన్న పుస్తెల తాడు తాకట్టు పెట్టి మీ శాసనం ప్రకారం ఒక తెల్లటి పట్టు వస్త్రం కొనుక్కున్నాను. దాన్ని ధరించే పొలంలోకి వెళ్ళాను ప్రభు. కాని నా గోడు ఒక్కసారి వినండి తండ్రి. మరి ఆ పట్టు వస్త్రం ఏమయ్యింది? ఈ మురికి గుడ్డలతో ఎందుకు వచ్చావు?
నీ మెడలో కండువా కూడా చిరిగిపోయి ఉంది. నన్ను అవమానించడానికే ఇలా వచ్చావా? ప్రభు, పట్టు వస్త్రం వేసుకుని బురదలో నాట్లు వేయటం ఎలా సాధ్యమవుతుంది తండ్రి? నేను 2 అడుగులు వేసేసరికి ఆ పట్టుబట్టలన్నీ బురదలో కూరుకుపోయాయి. పట్టు వస్త్రం నీరు తగలగానే చాలా బరువుగా మారిపోయింది. ఆ బరువుకు నేను అడుగు ముందుకు వేయలేకపోయాను. నాగలి పట్టుకుని దున్నుతుంటే ఆ బట్టలు ముళ్ళ కంచెలకు తగిలి చిరిగిపోయాయి. నా పని పూర్తిగా ఆగిపోయింది. ఆ పట్టు వస్త్రాలు ఉతుక్కోవడానికే నాకు రోజంతా సరిపోతుంది. మట్టితో సహవాసం చేసే మాకు మట్టి రంగు బట్టలే శ్రీరామరక్ష దొర. పట్టుబట్టలు వేసుకుని వ్యవసాయం చేస్తే ఒక్క గింజ కూడా పండదు ప్రభు, వీరయ్య చెబుతున్నది పచ్చి నిజం. అందం కోసం ప్రాకులాడితే ఆధారం పోతుంది. రైతులు వ్యవసాయం మాని బట్టలు కాపాడుకునే పనిలో పడితే రేపు రాజ్యానికి ధాన్యం ఎలా వస్తుంది? మన రాజ్యంలో ఇప్పటికే వారం రోజులుగా వ్యవసాయం పూర్తిగా నిలిచిపోయింది. అందరూ పట్టుబట్టలు పాడు చేసుకోలేక ఇళ్లల్లోనే కూర్చున్నారు. ఆపండి మహామంత్రి! మీరిద్దరూ కలిసి నా రాజ్యాన్ని ఒక మురికి కూపంగా మార్చాలని చూస్తున్నారా? మట్టి బురదగా ఉంటే ఆ బురదను తీసేసి పొలాల్లో తెల్లటి ఇసుకపోయండి. లేదా పట్టు వస్త్రాల మీద మురికి పడకుండా రైతులు ఎత్తుగా ఉండే కర్రల మీద నిలబడి వ్యవసాయం చేయమనండి. కావాలంటే ప్రతి రైతుకు గొడుగు పట్టుకోవడానికి ఒక సేవకుడిని నియమించండి. కానీ పట్టుబట్టలు మాత్రం మార్చకూడదు. ఇది నా ఖచ్చితమైన శాసనం. అందం ముందు ఆకలి ఒక లెక్క కాదు. భటులారా, ఈ రైతును సభలో నుంచి బయటకు గెంటేయండి. నా కళ్ళ ముందు మురికి కనిపించకూడదు. ఇంకొక్కసారి ఎవడైనా ఈ శాసనం గురించి ఫిర్యాదు చేయడానికి వస్తే వాడికి కఠిన కారాగార శిక్ష పడుతుంది. అయ్యో దేవుడా, అన్నం ఆకలిని తీర్చదని మా మహారాజుకు ఎప్పుడు తెలుస్తుందో కదా. వ్యవసాయం నశిస్తే ఈ రాజ్యం ఏమైపోతుందో ఆ దేవుడికే తెలియాలి. రాజుగారి మొండి వైఖరి రాజ్యంలో సంచలనం సృష్టిస్తుంది. వ్యవసాయం ఆగిపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. పాలు పళ్ళు దొరకడం కష్టమవుతుంది. ఆ రాజ్యంలోనే మయూరుడు అని ఒక అద్భుతమైన శిల్పి, గొప్ప ఆలోచనాపరుడు ఉంటాడు. మహారాజు అజ్ఞానాన్ని పోగొట్టాలని ఆయన నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు మయూరుడు రాజ్యసభకొస్తాడు. ఆయన ఎంతో ప్రశాంతంగా ముఖంలో చిరునవ్వుతూ మహారాజు ముందు నిలబడతాడు. అవంతి మహారాజా వజ్రసింహుడికి నా వందనాలు. నేను మీ రాజ్యంలోనే ఉండే ఒక శిల్పిని. నా పేరు మయూరుడు. మీ అలంకార ప్రియత్వం గురించి దేశదేశాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మీ కీర్తి ఆ చంద్రుడి వెన్నెల కంటే స్వచ్ఛంగా, ఆ సూర్యుడి కాంతి కంటే ప్రకాశవంతంగా వెలుగుతోంది మహారాజా. మీ నిర్ణయాలు దేవతలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆహా, విన్నారుగా మహామంత్రి, నా కీర్తి నలుదిశలా ఎలా వ్యాపిస్తుందో. కళాకారులకు మాత్రమే నా మనసులోని గొప్పదనం అర్థమవుతుంది. చెప్పు మయూరుడా, నా కోసం ఏమైనా అద్భుతమైన కానుక తెచ్చావా? నీలాంటి గొప్ప శిల్పి నా కోసం ఏదో ఒక వింతైన కళాఖండాన్ని తీసుకువచ్చే ఉంటాడు. ఏమిటది? ప్రభు, మీ కళాభిరుచికి తగ్గట్లుగా భూలోకంలో ఎవరూ చూడని ఒక అద్భుతమైన వస్తువును తయారు చేశాను. అది మీ కళ్లకు మాత్రమే కాదు, మీ సర్వేంద్రియాలకు ఆనందాన్నిస్తుంది. కానీ దీన్ని మీ ముందు ప్రదర్శించాలంటే నాకు ఒక చిన్న వరం కావాలి మహారాజు. మీ అనుమతి లేకుండా నేను దాన్ని ప్రదర్శించలేను. అడుగు మయూరుడా, నా కళా తృష్ణను తీర్చే వస్తువు అయితే నువ్వు ఏది అడిగినా ఇస్తాను. నా దగ్గర లేని సంపద లేదు. నీకు 100 స్వర్ణ నాణాలు కావాలా? 1000 ఎకరాల భూమి కావాలా? కోరుకో. నాకు భూములు, స్వర్ణ నాణాలు వద్దు ప్రభు. నేను మీకోసం ఒక రాజభోజనాన్ని తయారు చేస్తాను ప్రభు. రేపు మధ్యాహ్నం మీరు కడుపు నిండా ఆకలితో ఉండాలి. ఈ రోజు రాత్రి నుండి రేపు మధ్యాహ్నం వరకు మీరు వేరే ఏ ఆహారము తీసుకోకూడదు. కనీసం పండ్ల రసం కూడా తాగకూడదు. కేవలం స్వచ్ఛమైన పన్నీరు మాత్రమే స్వీకరించాలి. సరిగ్గా మధ్యాహ్నం వేళకు నేనే స్వయంగా మీ మందిరానికి వచ్చి ఆ అద్భుతమైన భోజనాన్ని వడ్డిస్తాను. మీరు దాన్ని ఆరగిస్తే మీ జన్మ ధన్యమవుతుంది ప్రభు. మీకు సమ్మతమేనా? మయూరుడా, నువ్వు శిల్పివి కదా, వంటవాడివి కాదు. మహారాజు గారికి భోజనం తయారు చేయటమేమిటి? అందులోనూ మహారాజు గారిని ఉపవాసం ఉండమని చెబుతున్నాం. ఇందులో ఏదైనా కుట్ర ఉందా? మహారాజు గారి ఆరోగ్యానికి ఏమైనా హాని జరిగితే నిన్ను కఠినంగా శిక్షిస్తాను, జాగ్రత్త. మంత్రిగారు, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి.
నేను చేసేది సాధారణ వంట కాదు, అదొక కళాఖండం. మహారాజు గారికి అందం అంటే ప్రాణం కాబట్టి ఆ రుచి కూడా అత్యంత అందంగానే ఉంటుంది. సామాన్య కూరగాయలతో వండితే అది ఈ మహారాజుగారి స్థాయికి తగిన భోజనం అనిపించుకోదు కదా. మహారాజుగారి నిర్ణయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నాకు సమ్మతమే మయూరుడా. కల కోసం నేను ఒక్కరోజు ఉపవాసం ఉండలేనా? రేపు మధ్యాహ్నం వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. నా ఆకలిని తీర్చే అద్భుతమైన అందమైన భోజనం కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నిర్భయంగా రావచ్చు. నీ భోజనం నిజంగా అద్భుతంగా ఉంటే నిన్ను నా ఆస్థాన శిల్పిగా నియమిస్తాను. మరుసటి రోజు మధ్యాహ్నం అవుతుంది. మహారాజు వజ్రసింహుడికి విపరీతమైన ఆకలి వేస్తుంటుంది. రాత్రి నుంచి ఏమీ తినకపోవడం వల్ల కడుపులో పేగులు అల్లాడిపోతుంటాయి. ఆకలితో ఆయనకు కోపం కూడా వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి మయూరుడు నలుగురు భటులతో కలిసి ఒక పెద్ద సువర్ణ పళ్ళెం తీసుకుని రాజుగారి మందిరానికి వస్తాడు. ఆ పళ్ళెం మీద ఒక అందమైన పట్టు వస్త్రం కప్పుంటుంది. రా మయూరుడా, త్వరగా రా. నిన్న రాత్రి నుండి ఏమీ తినలేదు. నా కడుపులో ఆకలి మంట భరించలేకుండా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. నీకోసం ఎదురు చూసి చూసి నేను నీరసించిపోతున్నాను. త్వరగా ఆ పట్టు వస్త్రం తీసి ఆ సువర్ణ భోజనాన్ని నాకు వడ్డించు. నేను వెంటనే ఆరగించాలి. అలాగే మహారాజు, మీ నిరీక్షణ వృధా పోదు. మీ కళ్లను, మీ మనసును రంజింపజేసే అద్భుతమైన భోజనం ఇదిగోండి. భూలోకంలో ఏ మహారాజు కూడా ఇంతటి అందమైన భోజనం చేసి ఉంటారు. మయూరుడు ఆ పట్టు వస్త్రం నెమ్మదిగా తొలగిస్తాడు. అందులో ఉన్నవి చూసి రాజు, మహామంత్రి ఆశ్చర్యంతో నిశ్చేష్టులవుతారు. ఆ పల్లెల్లో మామూలు అన్నం, కూరలు లేవు. వాటికి బదులుగా తెల్లటి అత్యుత్తమ జాతి ముత్యాలతో చేసిన అన్నం రాసి, పచ్చలతో చేసిన ఆకుకూరలు, ఎర్రటి కెంపులతో చేసిన పండ్ల ముక్కలు, బంగారు తీగలతో అల్లిన భక్ష్యాలు ఉంటాయి. చూడ్డానికి అవి అచ్చం నిజమైన భోజనంలాగే అత్యంత అందంగా సూర్యరశ్మికి దగదగా మెరిసిపోతూ ఉంటాయి. అద్భుతం, మహా అద్భుతం మయూరుడా. ముత్యాలు, పగడాలు, కెంపులు, వజ్రాలతో ఇంత అందమైన భోజనాన్ని సృష్టించావా? నా జీవితంలో ఇంతటి అందమైన దృశ్యాన్ని నేను చూడలేదు. నీ కళా చాతుర్యానికి నా జోహార్లు. నీ చేతి నైపుణ్యం చూస్తుంటే సాక్షాత్తు విశ్వకర్మ దిగివచ్చినట్టుగా ఉంది. ధన్యవాదాలు ప్రభు. మీరు విపరీతమైన ఆకలితో ఉన్నారు కదా. దయచేసి ఆలస్యం చేయకుండా ఈ ముత్యాల అన్నాన్ని, ఆ పచ్చల ఆకుకూరను, ఈ కెంపుల కూరను ఆరగించండి. మీ ఆకలి మంటను చల్లార్చుకోండి ప్రభు. నేను స్వయంగా నా చేతులతో మీకు వడ్డిస్తాను. ఏమి మాట్లాడుతున్నావు మయూరుడా? నా ఆకలితో పరిహాసం ఆడుతున్నావా? ఇవి ముత్యాలు, రాళ్ళు, బంగారం. వీటిని ఎవడైనా తినగలడా? వీటిని కొరికితే నా పళ్ళు రాలిపోవా? నా ఆరోగ్యానికి ముప్పు రాదా? ఆకలితో పేగులు కాలిపోతున్న మనిషికి అందంగా ఉన్నాయి కదా అని రాళ్లను మింగమంటావా? నీకు ఎంత ధైర్యం! నిన్ను ఇప్పుడే చెరసాలలో బంధిస్తాను. ఎందుకు తినలేరు ప్రభు? ఇవి సృష్టిలోనే అత్యంత అందమైనవి కదా. మీ రాజ్య నియమాల ప్రకారం, మీ తత్వశాస్త్రం ప్రకారం ఏది అందంగా ఉంటే అదే అత్యుత్తమమైనది కదా. మట్టి రంగులో ఉండే మామూలు బియ్యం అసహ్యంగా ఉంటాయి. ఈ ముత్యాల బియ్యం ఎంతో మెరుస్తూ ఉన్నాయి కదా. రంగులేని నీళ్ల కంటే కరిగించిన ఈ బంగారం ఎంతో ప్రకాశవంతంగా ఉంది. మరి వీటిని ఆరగించి మీ ఆకలి తీర్చుకోవచ్చు కదా మహారాజా. మీరు అందాన్ని మాత్రమే ఆస్వాదించే గొప్ప మహారాజు కదా. మయూరుడడిగిన ప్రశ్నకు మహారాజు వజ్రసింహుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. ఆయన మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. ఆ ప్రశ్న వెనుకున్న పరమార్థం ఆయనకు మెల్లగా అర్థం కావడం మొదలవుతుంది. సభంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. మయూరుడా, నువ్వు అన్న మాటల్లో ఏదో గూఢార్థం ఉంది. అందంగా ఉన్నంత మాత్రాన రాళ్ళు ఆకలి తీర్చవు, వాటిని తినలేవు. అది నిజమే. నాకు ఒక మనిషిగా కడుపు ఉంది. ఆ కడుపుకు కావలసింది ప్రాణాన్ని నిలబెట్టే ఆహారం. ఆ ఆహారం అందంగా లేకపోయినా అది మాత్రమే నాకు జీవాన్ని ఇస్తుంది. అవును మహారాజా, ప్రాణం నిలబడాలంటే కావాల్సింది అందం కాదు, బలం, ఉపయోగం. ఆకలి తీర్చాల్సింది ఈ విలువైన ముత్యాలు కాదు, బూర్ద మట్టి నుండి పుట్టే సామాన్యమైన ధాన్యం. ఒక భవనంపైకి ఎంత అందంగా రంగులు వేసినా దాని పునాది బలంగా లేకపోతే అది చిన్న గాలివానకే పేకమేడలా కూలిపోతుంది కదా ప్రభు.
ఈ రాజ్యానికి కూడా ఒక కడుపు ఉంది ప్రభు. ఆ కడుపే మన రైతులు. మయూరుడు చెబుతున్నది అక్షర సత్యం మహారాజా. నిన్న సభలో ఆ రైతు వీరయ్య కన్నీరు పెట్టుకున్నది కూడా అందుకే. పట్టు వస్త్రాలు కళ్లకు అందంగా ఉంటాయి కాని మట్టిలో దిగి పనిచేసే రైతుకు అవి ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వవు ప్రభు. పైగా వాడి కష్టాన్ని రెట్టింపు చేస్తాయి. మీరు మీ కళ్లను సంతోషపెట్టడానికి రాజ్యానికి అన్నం పెట్టే రైతుల కడుపు కొడుతున్నారు. ప్రభు, ఒక కత్తికి కావలసింది వజ్రాల పిడికిలి కాదు, శత్రువును ఓడించే పదునైన అంచు. ఒక రాజ్యానికి కావలసింది అందమైన గోడలు కాదు, సుభిక్షమైన ప్రజలు. మీరు పైకి కనిపించే ఆడంబరం మీద పెడుతున్న శ్రద్ధ ప్రజల కడుపు నింపే వ్యవసాయం మీద, వ్యాపారం మీద పెట్టడం లేదు. రాళ్లతో చేసిన ఈ అత్యంత అందమైన భోజనం మీ ఆకలిని ఎలాగైతే తీర్చలేదో, కేవలం అందం మీద ఆధారపడిన మీ పరిపాలన ప్రజల ఆకలిని కూడా తీర్చలేదు మహారాజా. బురద అనేది అసహ్యమైనది కాదు ప్రభు, అది సృష్టికి మూలం. ఆ బురదలో నుంచే మనందరినీ బతికించే పచ్చని పైరు పుడుతుంది. ఆ మట్టిని, అందులో పనిచేసే రైతులను అగౌరవపరచడం అంటే ప్రాణదాతలను అవమానించడమే. ఎంత గొప్ప పాఠం నేర్పావు మయూరుడా. నా కళ్లను తెరిపించావు. అందం అనే మత్తులో పడి నేను నా రాజ్యానికి మూలస్తంభాలైన రైతులను, సామాన్యులను ఎంతగానో హింసించాను. మట్టిని అసహ్యించుకున్నాను. మురికి అని వారిని తూలనాడాను. కాని ఆ మట్టియే ఈ లోకానికి అన్నం పెడుతుందని, ఆ రైతే ఈ రాజ్యానికి అసలైన రాజు అని నేను మర్చిపోయాను. నా కడుపు కాలుతుంటే కాని నాకు నా అజ్ఞానం అర్థం కాలేదు. నా ప్రాణం ఇప్పుడు ఆ పచ్చల కోసం కాదు, ఆ బురదలో పండిన మెతుకు కోసం తల్లడెల్లుతోంది. తప్పు తెలుసుకోవడమే జ్ఞానానికి తొలిమెట్టు మహారాజా. మీరు గొప్ప కళా పోషకులు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ కళ అనేది జీవితానికి అలంకారం కావాలి తప్ప అదే జీవితం కాకూడదు. మట్టిని ప్రేమించండి, రైతులను గౌరవించండి. అప్పుడు మీ రాజ్యం వాటంతటా అదే కరువు లేకుండా, ఆకలి లేకుండా నిజమైన అందంతో వెల్లివిరుస్తుంది. ప్రజల ముఖాల్లో ఉండే చిరునవ్వే ఒక రాజ్యానికి అసలైన అలంకారం. మహారాజు వజ్రసింహుడు తన సింహాసనంపై నుంచి కిందకు దిగి మయూరుడి దగ్గరకు వెళ్లి ఆయన్ను ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు. తన తప్పును పూర్తిగా తెలుసుకుని పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. మహామంత్రి, వెంటనే రాజ్యమంతటా దండోరా వేయించండి. నేను చేసిన పట్టు వస్త్రాల శాసనాన్ని తక్షణమే రద్దు చేస్తున్నాను. రైతులు తమకు అనువైన సౌకర్యవంతమైన బట్టలతో స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవచ్చు. ఆ బురద మట్టికి నా తరపున నమస్కారాలు అని చెప్పండి. ఆ రైతు వీరయ్యను రేపు ఉదయం సభకు మర్యాదపూర్వకంగా తీసుకురండి. నేను అతనికి స్వయంగా క్షమాపణ చెబుతాను. జయము జయము మహారాజా. మీలో వచ్చిన ఈ గొప్ప మార్పు ఈ రాజ్యానికి కొత్త ప్రాణం పోసింది. మన రాజ్యం ఇక సుభిక్షంగా ఎదుగుతుంది ప్రభు. అంతేకాదు మహామంత్రి, మన నగర ద్వారాలకు ఉన్న బంగారు తలుపులను తీయించి వాటిని అమ్మి ఆ డబ్బుతో రైతుల కోసం కొత్త చెరువులు తవ్వించండి. పాడైపోయిన కాలువలు బాగు చెయ్యండి. నా రాజ్యంలో ఇకపై ఆకలి అనే మాట వినిపించకూడదు. మయూరుడా, నీ తెలివితేటలకు, నిర్భయత్వానికి మెచ్చాను. నిర్భయంగా నాకు సత్యాన్ని బోధించావు. నిన్ను ఈ రోజు నుండి నా ఆస్థాన ముఖ్య సలహాదారుడిగా నియమిస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞతలు మహారాజా. ప్రజల ఆనందమే నిజమైన రాజ్య సౌందర్యం. ఆ సౌందర్యాన్ని కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను. మీరు తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. సరే, ముందుగా నా ఆకలి దహించుకుపోతుంది. ఆ ముత్యాలు రాళ్లపల్లెం పక్కన పెట్టి బురదలో పండిన స్వచ్ఛమైన బియ్యంతో వండిన వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి నాకు వడ్డించండి. ఈరోజు నేను నిజమైన రుచిని ఆస్వాదించాలి. నా జీవితంలో ఇంతటి రుచికరమైన భోజనం కోసం నేను ఎప్పుడూ ఎదురు చూడలేదు. సభలో ఉన్న మంత్రులు, భటులు అందరూ మహారాజులు వచ్చిన మార్పుకు సంతోషించి జేజేలు పలుకుతారు. ఆ రోజు నుంచి వజ్రసింహుడు ఆడంబరాలను వదిలేసి ప్రజల వాస్తవ అవసరాలను తీరుస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తాడు. కళ్లకు కనిపించే ఆభరణాల అందం కన్నా కడుపు నింపే మట్టి శ్రమ గొప్పది అన్న సత్యాన్ని తెలుసుకున్న ఆ మహారాజు కీర్తి ఎప్పటికీ నిలిచిపోయింది. అలా మయూరుడు ఇచ్చిన గుణపాఠం ఆ రాజ్యానికి శాశ్వత మేలు చేసింది. కనకపురి మహాసామ్రాజ్యాన్ని భోజరాజు అత్యంత ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు.
ఆ రాజ్యంలో ఆనందరావు అనే ఒక గొప్ప చేనేత కళాకారుడు ఉండేవాడు. ఆయన తన జీవితంలో 10 ఏళ్ల పాటు కష్టపడి పగలు రాత్రి తేడా లేకుండా ఒకే ఒక్క అద్భుతమైన పట్టు వస్త్రాన్ని నేశాడు. ఆ వస్త్రం పేరు హంస వస్త్రం. దానికి ఒకవైపు సూర్యకాంతి, మరోవైపు చంద్రకాంతి ప్రతిఫలించే అద్భుతమైన కళాఖండం అది. ఆనందరావు మరణాంతరం ఆ హంస వస్త్రం మీద హక్కు కోసం ఆయన 2 కొడుకులు భార్గవ్, కేశవ్ ఇద్దరూ రాజుగారి ధర్మసభకు వచ్చారు. భార్గవ్ పెద్దవాడు, వ్యాపార బుద్ధి గలవాడు. కేశవ్ చిన్నవాడు, కళాకారుడు కాని గర్విష్టి. మహాప్రభు, మా తండ్రిగారు నేసిన ఈ హంస వస్త్రం మీద పూర్తి హక్కు నాదే. 10 ఏళ్ల క్రితం మా తండ్రిగారి దగ్గర చిల్లి గవ్వలేదు. ఈ వస్త్రం నెయ్యడానికి కావాల్సిన అత్యంత ఖరీదైన పట్టుదారాలను, రంగులను పక్క రాజ్యం నుండి నా సొంత డబ్బుతో నేనే కొనుగోలు చేసి తెచ్చాను ప్రభు. నా పెట్టుబడి లేకపోతే ఈరోజు ఈ కళాఖండం ఉనికిలోనే ఉండేది కాదు. కాబట్టి చట్ట ప్రకారం ఈ వస్త్రం నాకే దక్కాలి. విన్నారా మహారాజా? నా అన్నయ్య మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూశారా? పట్టు దారాలు, రంగులు ఉంటే సరిపోతుందా? ఆ దారాలను ఎలా పేనాలో, ఏ రంగు ఎక్కడ వేయాలో పగలు రాత్రి ఆలోచించి మా తండ్రి గారికి ఆ వస్త్రపు నమూనా గీసి ఇచ్చింది నేను. నా మేధస్సు లేకపోతే ఆ దారాలు కేవలం దారాలుగానే మిగిలిపోయేవి. కళాకారుడి ఆలోచనకు వెలకట్టలేము. నా ప్రాణం పోసి చేసిన నమూనా ఇది. కాబట్టి దీనిపై పూర్తి హక్కు నాదే. ఏయ్ కేశవ్, నీ నమూనా కేవలం కాగితాలకే పరిమితం. ఆ కాగితాలను నిజం చేయడానికి నేను పెట్టిన వేలాది స్వర్ణనాణాల ముందు నీ గీతలు ఎంతరా? డబ్బు లేనిదే కళ బతకదు. ఈ వస్త్రాన్ని నేను పక్క రాజ్యపు రాజుగారికి అమ్మి మన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాను. ఇందులో నీకు వాటా ఇస్తాను, కాని వస్త్రాన్ని మాత్రం నేనే తీసుకుంటాను. అసాధ్యం. ఒక అద్భుతమైన కళాఖండాన్ని వ్యాపారం కోసం అంగట్లో పెట్టడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. దీన్ని నా ఇంటి అలంకరణగా ఉంచుకుని నా కళాత్మక దృష్టికి ప్రతీకగా చూసుకుంటాను. నువ్వు పెట్టిన పెట్టుబడికి నేను రెట్టింపు డబ్బులు ఇస్తాను. నువ్వు ఈ వస్త్రాన్ని వదిలేయన్నయ్యా. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా? నా దగ్గర అప్పు తీసుకుని నాకే ఇస్తావా? మహాప్రభు, వీడు అహంకారి. వీడికి వ్యాపారం విలువ తెలియదు. దయచేసి ఈ హంస వస్త్రాన్ని నా పరం చెయ్యండి. మహారాజా, నా అన్నకు కళ విలువ తెలియదు. కేవలం లాభాలు మాత్రమే చూసుకునే స్వార్థపరుడు. ఈ వస్త్రాన్ని కళను గౌరవించే నాకే ఇప్పించండి. భార్గవ్, కేశవ్ ఇద్దరి వాదనలు విన్న మహారాజు భోజరాజు తీవ్రమైన ఆలోచనలో పడతాడు. ఇద్దరి వాదనలు సబబుగానే ఉన్నాయి. ఒకరు పెట్టుబడి పెట్టారు, మరొకరు తమ ఆలోచనను పంచుకున్నారు. ఇద్దరి సహకారం లేకుండా ఈ హంసవస్త్రం తయారయ్యేదే కాదు అన్నది అక్షర సత్యం. మహామంత్రి, మీరేమంటారు? ఈ సమస్యకు పరిష్కారమేమిటి? ప్రభు, ఇది చాలా జటిలమైన సమస్య. ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ వస్త్రాన్ని 2గా కత్తిరించి చెరో సగం ఇద్దామా ప్రభు? అయ్యో వద్దు మహామంత్రి. దాన్ని కత్తిరిస్తే ఆ పట్టుదారాల అల్లిక విడిపోయి వస్త్రం పూర్తిగా పాడైపోతుంది. దానికి ఉన్న విలువ మొత్తం 0 అయిపోతుంది. అలాంటి పని దయచేసి చేయకండి. అవును మహామంత్రి, ఒక కళాఖండాన్ని కత్తిరించడం అంటే ఆ కళాకారుడి ప్రాణం తీయడమే. నా తండ్రి ప్రాణం పోసిన వస్త్రాన్ని అలా చంపకండి. పోనీ ఆ వస్త్రాన్ని రాజ్యసభ ఆధ్వర్యంలో వేలం వేసి వచ్చిన డబ్బును ఇద్దరికీ సమానంగా పంచుదామా? నాకు డబ్బక్కర్లేదు మంత్రిగారు. నా దగ్గర ఇప్పటికే సరిపడా సంపద ఉంది. నాకు కావలసింది ఆ వస్త్రం వల్ల వచ్చే కీర్తి, నా వ్యాపారానికి వచ్చే గుర్తింపు. నా తండ్రి జ్ఞాపకాన్ని మార్కెట్లో వేలం వేయడానికి నేను అంగీకరించలేను. నాకు డబ్బు మీద ఆశ లేదు. ఆ వస్త్రం మాత్రమే కావాలి. కత్తిరించడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఇద్దరికీ మాత్రం అదే వస్త్రం కావాలి. ఇలాంటి విచిత్రమైన మొండివాదనను నేను ఇంతవరకు చూడలేదు. దీనికి తీర్పు చెప్పడం ఎలాగో నాకే అర్థం కావటం లేదు. సభలో అందరూ మౌనంగా ఉన్న సమయంలో ఆనందరావు ఇంటిలో 40 ఏళ్లుగా పనిచేస్తున్న వృద్ధ పనివాడు రంగయ్య చేతులు జోడించి ముందుకొస్తాడు. అతని బట్టలు మాసిపోయుంటాయి, కాని ముఖంలో ఎంతో ప్రశాంతత ఉంటుంది. మహాప్రభు, నా పేరు రంగయ్య. ఈ సోదరుల తండ్రిగారైన ఆనందరావు గారి మగ్గం దగ్గర 40 ఏళ్లుగా నేను పనివాడిగా ఉన్నాను. మీ అనుమతి ఉంటే ఒక చిన్న మాట చెబుతాను దొరా. చెప్పు రంగయ్య, నీ యజమాని గురించి నీకు బాగా తెలిసే ఉంటుంది. చెప్పు, ఈ వస్త్రం ఎవరికి చెందాలి? మహారాజా, వీళ్ళిద్దరూ చెబుతున్న వాదనలు వింటుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ ఆ హంసవస్త్రం అంచులు చూశారు, కాని
దాని లోతు చూడలేదు. వాళ్ళ నాన్నగారి శ్రమను వ్యాపారంగా, అహంకారంగా మార్చుకుంటున్నారు కాని అందులో ఉన్న ఆత్మను వీళ్ళు ఎవరూ గుర్తించలేరు ప్రభు. ఏయ్ రంగయ్య, ఒక పనివాడివి, నీకేం తెలుసురా వ్యాపారం గురించి? మర్యాదగా వెనక్కి వెళ్ళు. అవును రంగయ్య, నువ్వు కేవలం దారాలు వడకడానికి మాత్రమే పనికి వస్తావు. కల గురించి, హక్కుల గురించి మాకు నీతులు చెప్పకు. ఆపండి. ఒక మనిషి అనుభవాన్ని అతని బట్టలను బట్టి అంచనా వేయకండి. రంగయ్య, నువ్వు మాట్లాడిన మాటల్లో ఎంతో గుడార్థం దాగి ఉంది అనిపిస్తోంది. ఎందుకో ఈ సమస్యకు సరైన పరిష్కారం నీ దగ్గరే ఉందని నా మనసు చెబుతోంది. అందుకే ఈ ఒక్క వాద్యానికి సంబంధించి కనకపురి మహారాజుగా నేను న్యాయాధికారాన్ని నీకు బదిలీ చేస్తున్నాను. ఈ క్షణం నుండి ఈ వాద్యానికి న్యాయమూర్తివి నువ్వే. నీ తీర్పు ఏదైతే అదే నేను అమలు చేస్తాను. వెళ్ళి ఆ న్యాయపీఠం మీద కూర్చో. సభలోని వారంతా ఆశ్చర్యపోతారు. ఒక సామాన్య పనివాడికి రాజుగారు తన న్యాయాధికారం ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. రంగయ్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి సింహాసనం కింద ఉన్న న్యాయపీఠం మీద కూర్చుంటాడు. మహారాజా, మీరు నాపై పెట్టిన ఈ బాధ్యతకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయ్యా భార్గవ్ గారు, కేశవ్ గారు, మీరు ఇందాకటి నుంచి డబ్బు గురించి, మేధస్సు గురించి మాట్లాడుతున్నారు కదా. నాదొక చిన్న ప్రశ్న. ఆ హంసవస్త్రాన్ని మీ నాన్నగారు 10 ఏళ్ల పాటు నేశారు కదా. ఆ 10 ఏళ్లలో ఆయన ఆ మగ్గం మీద కూర్చుని రోజుకు ఎన్నిసార్లు చేతులు కదిపేవారో, ఎన్నిసార్లు నిట్టూడ్చేవారో మీలో ఎవరికైనా తెలుసా? అదేం పిచ్చి ప్రశ్న రంగయ్య. ఆయన ఎన్నిసార్లు మగ్గం నేస్తే నాకేంటి? నేను ఆయనకు కావాల్సిన అత్యుత్తమ పట్టుదారాలు కొనిచ్చాను. అదే నా గొప్పతనం. మగ్గం లెక్కలు పెట్టుకోవడం నా పని కాదు, నా పని వ్యాపారం చేయడం. సరే అయ్యా. కేశవ్ గారు, మీరైనా చెబుతారా, ఆ హంసవస్త్రం నేస్తున్నప్పుడు మీ నాన్నగారి వేళ్లకు ఎన్ని గాయాలయ్యాయి? ఎంత కష్టం తాగుందో మీకు తెలుసా? ఆ బాధను పంటి కింద బిగబట్టి ఆయన పడిన తపన మీకు గుర్తుందా? అది నేను ఎప్పుడూ నా నమూనా ఎలా వస్తుందో చూసుకునేవాడిని, కానీ ఆయన వేళ్లను నేను గమనించలేదు. అయినా ఒక గొప్ప కళాఖండం సృష్టించేటప్పుడు చిన్న చిన్న గాయాలు సహజమే కదా రంగయ్య. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? రాద్ధాంతం కాదు కేశవ్ గారు, అది వాస్తవం. ఇద్దరూ వినండి. భార్గవ్ గారు, మీరు పట్టుదారాలు కొని తెచ్చారు, అది నిజమే. కానీ ఆ దారాలకు ప్రాణం పోసింది మీ డబ్బు కాదు, మీ నాన్నగారి కష్టం. కేశవ్ గారు, మీరు నమూనా గీశారు నిజమే. కానీ ఆ నమూనాను ఒక వస్త్రంగా మార్చడానికి 10 ఏళ్ల పాటు తన కంటి చూపును పనంగా పెట్టింది మీ తండ్రి. మీరిద్దరూ ఆ వస్త్రాన్ని ఒక వస్తువులా చూస్తున్నారు, ఒకరు అమ్ముకోవడానికి, ఒకరు ప్రదర్శించుకోవడానికి. కానీ ఆ వస్త్రం ఒక మనిషి జీవితమని మీరిద్దరూ మర్చిపోయారు. రంగయ్య, నువ్వు మాటలగారిడీ చేస్తున్నావు. మేము మా తండ్రిగారి శ్రమను తక్కువ చేయటం లేదు. కానీ ఆయన లేనప్పుడు మా ఆస్తి మాకే కదా దక్కాలి. సూటిగా తీర్పు చెప్పు. సరే అయ్యా, సూటిగానే చెబుతాను. ఒక వస్తువు విలువ తెలియాలి అంటే ఆ వస్తువును అనుభవించడం కాదు, ఆ వస్తువు పుట్టుక వెనుక ఉన్న బాధను అనుభవించాలి. మీరిద్దరూ ఈ హంసవస్త్రం కోసం ప్రాణాలు ఇస్తామంటున్నారు కదా. మీకు నేను ఒక చిన్న పరీక్ష పెడతాను. ఈ పరీక్షలో ఎవరు గెలిస్తే ఆ హంసవస్త్రం వారికే సొంతమవుతుంది. సమ్మతమేనా? ఎలాంటి పరీక్ష అయినా నేను సిద్ధం. చెప్పు. నేను కూడా సిద్ధమే రంగయ్య. నా కళాభిమానం ముందు నీ పరీక్ష నిలబడలేదు. రంగయ్య తన చేతిలో ఉన్న ఒక పాత సంచిని తెరిచి అందులో నుంచి అత్యంత మురికిగా పాతబడిపోయి మాసిపోయి ఉన్న ఒక ముతక నూలు వస్త్రాన్ని, అదే పాత చొక్కాని బయటకు తీస్తాడు. దాని నిండా చెమట వాసన, మట్టి మరకలు ఉంటాయి. దాన్ని సభ మధ్యలో పెడతాడు. ఇదిగో ఈ పాత నూలు చొక్కా చూశారా? ఆ 10 ఏళ్లు హంసవస్త్రం నేస్తున్నప్పుడు మగ్గం దగ్గర మీ నాన్నగారు చిందించిన చెమటకు, కష్టానికి ప్రతీకగా మిగిలిన చొక్కా ఇది. ఇందులో ఆయన శ్రమ ఉంది, ఆయన కన్నీళ్లు ఉన్నాయి. ఆ మురికి చొక్కాను మీలో ఎవరు తమ వంటి మీద వేసుకుని ఒక రోజంతా మన కనకపురి నగర వీధుల్లో నడుస్తారు, వారే ఆ హంసవస్త్రానికి నిజమైన వారసులు. చెప్పండి, ఎవరు వేసుకుంటారు ఈ చొక్కాను? ఏంటి, ఆ మురికి గుడ్డను నేను వేసుకోవాలా? నేను ఒక గొప్ప వ్యాపారవేత్తను, కోట్లాది రూపాయల లావాదేవీలు చేసేవాడిని. నేను ఈ చిరిగిన మురికి బట్టలు వేసుకుని వీధుల్లో నడిస్తే నా పరువు ఏమవుతుంది? నా వ్యాపారం ఏమవుతుంది? ఆ చెమట వాసన పీల్చడం నా వల్ల కాదు. నేను దీన్ని వేసుకోను. చీచి! ఒక కళాకారుడికి సౌందర్య దృష్టి ఉండాలి రంగయ్య. ఇలాంటి మురికి వస్త్రాలను తాకడం కూడా నా కళకు అవమానమే.
నేను ఎప్పుడూ పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు వాడతాను. ఈ చొక్కాను నేను వేసుకుంటే నాకు చర్మవ్యాధులు వస్తాయి. నా సున్నితమైన మనసు దీన్ని అంగీకరించదు. నేను కూడా వేసుకోను. ఆలోచించుకోండి అయ్యా. ఒక్కరోజు ఈ చొక్కా వేసుకుంటే ఆ అద్భుతమైన హంసవస్త్రం మీ సొంతమవుతుంది. ఆ హంసవస్త్రం నాకెంత ముఖ్యమైనా సరే, నా పరువును, నా స్థాయిని తగ్గించుకుని దాన్ని నేను పొందలేను. నా వల్ల కాదు. నా కళాత్మక స్థాయికి ఈ మురికి బట్టలు సరిపోవు. నాకు ఈ పరీక్ష వద్దు. రంగయ్య ముఖంలో గంభీరత్వం మరింత పెరుగుతుంది. సభంతా నిశ్శబ్దంగా ఆ పనివాడు వైపే చూస్తూ ఉంటుంది. మహాప్రభో భోజరాజ, తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఈ సోదరులిద్దరి సమాధానాలు విన్నారు కదా. వీళ్ళిద్దరికీ పూల సువాసన కావాలి కాని ఆ పూల మొక్క పెరిగే బురద అంటే అసహ్యం. వీరికి హంసవస్త్రమిచ్చే కీర్తి కావాలి కాని ఆ కీర్తి వెనుక ఉన్న శ్రమ, చెమట అంటే వీళ్ళకి చిరాకు. అవును రంగయ్య, వారి మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. భార్గవ్ గారు, కేశవ్ గారు, మీకింకో నిజం చెప్పాలి. ఈ హంసవస్త్రం వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలియదు. మీ తండ్రిగారు ఆఖరి శ్వాస విడిచే ముందు నా చేతిలో చెయ్యి వేసి ఒక మాట చెప్పారు. రంగయ్య, నా ఇద్దరు కొడుకులకు ధనం పట్ల, కీర్తి పట్ల వ్యామోహం పెరిగిపోతుంది. ఈ హంసవస్త్రాన్ని నేను వాళ్ల కోసం నీయలేదు. దీన్ని మన కనకపురిలో ఉన్న అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని నేశాను. కాని ఆ మాట వాళ్లకు చెబితే వాళ్లు ఒప్పుకోరు. అందుకే ఈ బాధ్యత నీకప్పగిస్తున్నాను అని కన్నీళ్లతో నాతో చెప్పారు. ఏంటి, అనాథాశ్రమానికా? అవును భార్గవ్ గారు. మీ పెట్టుబడి, మీ నమూనా కేవలం ఆయనకొక సాయం మాత్రమే. కాని ఆయన ఆత్మ ఆ వస్త్రంలో ఉంది. ఆ మురికి చొక్కాను అసహ్యించుకున్న మీకు ఆ హంసవస్త్రాన్ని తాకే అర్హత కూడా లేదు. తండ్రి శ్రమను, చెమటను గౌరవించలేనివాడు ఆయన ఆస్తికి ఎలా వారసుడవుతాడు? అందుకే ఈ ధర్మపీఠం సాక్షిగా నేను ఇస్తున్న తీర్పు ఏమిటంటే, ఆ హంసవస్త్రం భార్గవుకు చెందదు, కేశవుకు చెందదు. మీ తండ్రిగారి ఆఖరి కోరిక మేరకు ఆ వస్త్రాన్ని వేలం వేసి ఆ వచ్చిన వేలాది స్వర్ణ నాణాలను అనాథాశ్రమానికి పూర్తిగా విరాళంగా ఇస్తున్నాను. రంగయ్య, నువ్వు మాకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నావు. న్యాయం, అన్యాయం నిర్ణయించాల్సింది ధర్మమయ్యా, మన స్వార్థం కాదు. మీ తండ్రిగారి అసలైన ఆస్తి ఆ హంసవస్త్రం కాదు, ఆయన పడిన శ్రమ. ఆ శ్రమకు ప్రతీక అయిన ఈ పాత చొక్కాను మాత్రం మీ ఇద్దరికీ నేను బహుమతిగా ఇస్తున్నాను. దీన్ని మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజూ చూసుకుంటూ మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ తండ్రిగారు ఏ స్థాయి నుంచి ఎదిగారో గుర్తు చేసుకోండి. అదే మీకు నేను ఇస్తున్న అసలైన తీర్పు. రంగయ్య చెప్పిన తీర్పు విని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తారు. మహారాజు భోజరాజు ఆనంద బాష్పాలతో సింహాసనం దిగొచ్చి రంగయ్యని కౌగిలించుకుంటాడు. అద్భుతం రంగయ్య! 10 మంది పండితులు, న్యాయశాస్త్ర నిపుణులు చేయలేని పనిని నీ జీవిత అనుభవంతో కేవలం ఒకే ఒక్క నిమిషంలో చేసి చూపించావు. డబ్బుకు, కలకు ఉన్న అహంకారాన్ని ఒక పనివాడి చెమట చుక్కతో తుడిచేశావు. నీ తీర్పు అక్షరాల శిలా శాసనం. ఈ రోజు నుంచి నువ్వు ఒక సాధారణ పనివాడివి కాదు, నా కనకపురి రాజ్యానికి ప్రధాన ధర్మాధికారివి. ఇది నా ఆజ్ఞ. మమ్మల్ని క్షమించు రంగయ్య. ఆస్తి మోజులో పడి కన్న తండ్రి కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించలేని అంధమైపోయాం. నీ తీర్పు మా కళ్ళు తెరిపించింది. ఈ రోజు నుంచి మా తండ్రి గారి ఆశయాల సాధన కోసమే మా డబ్బు, మా కళను ఉపయోగిస్తాం. రంగయ్య తీర్పుతో ఆ సోదరులిద్దరిలో ప్రవర్తన వస్తుంది. ఆ హంసవస్త్రం అనాథల పాలిట కల్పవృక్షంగా మారుతుంది. ఒక సామాన్య పనివాడు తన ధర్మబద్ధమైన ఆలోచనతో రాజ్యానికి దారి చూపించిన తీరు కలకాలం చరిత్రలో నిలిచిపోయింది.